అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈజీగా, టేస్టీగా తయారైపోయే టమాటా రైస్ అయితే చేసేసుకుందామండి. ఇక నేనైతే కాస్త నెయ్యి, నూనె వేసి కాస్త జీడిపప్పు, సాజీరా వేశాను. మన చెట్టుకి కాసిన గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి కదండీ! అవైతే వేసేసాను ఇందులో బీన్స్ బదులుగా. ఇక 2 ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కారానికి వేసి చక్కగా దోరగా వేపించుకోవాలి. టమాటా రైస్ అంటే మొత్తం మనం ప్లెయిన్‌గానే చేసుకోవాలని ఏమి లేదండి. చక్కగా ఇలా ఏవైనా వెజిటబుల్స్ ఉంటే కూడా యాడ్ చేసుకుంటే చాలా బావుంటది కదా! మధ్య మధ్యలో తింటుంటే కూడా. ఇక ఇందులో గరం మషాలాలు, అల్లం వెల్లిపాయ పేస్టులు ఏమి వేయనండి. ఆటిలకి ఫ్లేవర్ కోసం కాసింత 2 యాలక్కాయలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 4 వెల్లుల్లిపాయ రబ్బలు వేసి దంచి బరకగా ఆ దంచినవి ఇందులో వేసేసి ఆ నేతిలో చక్కగా వేగుతుంటుంటే మంచి ఫ్లేవర్ వస్తదండి. రైస్‌కి కూడా బాగా పట్టుకుంటది. ఇక ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలయితే ఒక 1 ½ గ్లాస్ బియ్యానికి నేను ఒక పావు కిలో పైనే తీసుకున్నానండి టమాటాలు. కాస్త ఉప్పు వేసి మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న 1 ½ గ్లాస్ బియ్యాన్ని ఇక ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే గనక మనకి అన్నం కూడా పొడి పొడిలాడుతూ చాలా బావుంటుందండి. టేస్టీగా కూడా ఉంటుంది రైస్ అనేది తినేటప్పుడు. ఇక ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక బియ్యానికి మనకి కొలత నీళ్ళు పెట్టుకొని పక్కన మరగబెట్టుకోవాలి. ఇలా మరుగుతూ ఉన్న నీళ్లను తీసుకొని ఇక అందులో వేసేసి చక్కగా ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని వేసేసుకుంటే ఎలాగో మనం పచ్చిమిర్చి వేసాం కదండీ! ఆ పచ్చిమిర్చి కారం అయితే సరిపోతుంది. ఇంక ఇందులో ఎండు కారం గాని, పసుపు గాని ఏమి వేయనండి. ఇంక కాబట్టి మనకి ఆ టమాటా ఫ్లేవర్ తోటి ఆ కలర్ కూడా అలాగే ఉంటుంది. ఇక చూసుకొని విజిల్ పెట్టుకొని ఒక 2, 3 విజిల్స్ మనం రైస్‌ని బట్టి చూసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. టేస్టీగా, ఈజీగా తయారైపోయే టమాటా రైస్‌ని ఎక్కడికైనా చక్కగా తొందరగా క్యారీ చేసేసేయొచ్చండి. కాస్త పెరుగు పెట్టుకున్నామంటే చక్కగా పట్టుకెళ్ళిపోవచ్చు లంచ్ బాక్స్‌లో కూడా బావుంటుంది కదా! ఇక అవకాడో తోటి చపాతీ అయితే చేస్తున్నానండి. ఈ అవకాడో తెలుసా అండి మీ అందరికి? ఇక మన సిటీలో వాళ్ళకైతే అందరికీ తెలుసండి. పల్లెటూరులో వాళ్ళకంటే అంత తెలీదు. ఇక అక్కడ కూడా మనకు సూపర్ బజార్‌లు అవి వచ్చేస్తున్నాయి కదా! సూపర్ మార్కెట్‌ల్లో చక్కగా అవైలబుల్‌గా దొరుకుతాయి. అక్కడ తీసుకుంటే గనక ఇందులో ఉన్న పోషక విలువలైతే అన్నీ ఇన్ని కాదండి. మన శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు ఏంటంటే ఫైబరు, మంచి కొవ్వు పదార్థాలు, తర్వాత విటమిన్ కే, ఈ, సి ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా మనకి గుండె ఆరోగ్యంగా ఉండడానికి గానీ, జీర్ణక్రియ చక్కగా మెరుగుపడడానికి గానీ, తర్వాత క్యాన్సర్ కణాలను చంపడానికి గానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక ఈ అవకాడో వీలైనంత వరకు దొరికితే గనక వాడండి. చాలా మంచిది. ఇక దీన్ని తీసుకోవడం కూడా ఈజీ అండి. దీనికేంటంటే ఒక వాసన గానీ, టేస్ట్ గానీ ఏమి ఉండదు. కాబట్టి మనం ఎందులోనైనా సరే చక్కగా కలుపుకొని సలాడ్స్ గానీ, లేదంటే శాండ్‌విచెస్ గానీ, ఇలా చపాతీలా గానీ, ఎలాగైనా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ అన్నీ కలుపుకున్న తర్వాత కాసింత ఈ అవకాడో పేస్ట్‌ని కూడా అందులో కలుపుకుంటే చక్కగా తినేయొచ్చండి. ఎందుకంటే ఇంకొక టేస్ట్ గానీ, స్మెల్ గానీ ఏముండదు. కాబట్టి అయ్యో! ఏదో స్మెల్లొస్తుందనే బాధైతే ఏమి ఉండదండి. కాబట్టి తీసుకోవడం ఈజీ. అందులో మన ఆరోగ్యానికి ఇంత మంచిదైన ఈ అవకాడోని ఎక్కువగా దొరికినంత వరకు వాడుకుంటే రేటు కూడా ఎక్కువే ఉంటుందండి. ఒక్క అవకాడో వచ్చేసి సైజుని బట్టి నాకైతే ఈ సైజ్‌దయితే 110 రూపీస్ అలా పడింది కాస్ట్ అయితే. కాకపోతే మనకేంటంటే ఆరోగ్యానికి మించింది ఏమీ లేదు కదండీ! ఇక చపాతీ అయితే చాలా బాగా వచ్చింది. ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకున్నామంటే పుల్కాల్లాగా నూనె లేకుండా, నెయ్యి లేకుండా చక్కగా కాల్చుకుంటే చాలా బావుంటుంది. దీనికి కాంబినేషన్ అయితే ఇవాళ నేను చుక్కకూర, రొయ్యల కూర అండి ఉంది. అదైతే వేడి చేసి పెట్టేస్తున్నాను. ఇక వీడియో గనక నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా రావడానికి. ఇక పుల్కాల్లా కాదండి చపాతీ, పూరి ఎలాగైనా వేసుకోవచ్చు. పూరి అంటే ఆయిల్ కాబట్టి ఇలా పుల్కాల్లా చేసుకొని తింటమే మంచిదనైతే నేను చెప్తానండి. కాసింత కావాలంటే బటర్ రాసుకున్నా చాలా బావుంటుంది. ఇక థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇక ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. నా వీడియోస్ నచ్చితే గనక ప్లీజ్ కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఉంటానండి మరి.